నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వాటి కారణంగా జరుగుతున్న నేరాలు, ఘోరాలు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. పైగా గత కొన్ని నెలలుగా వరుసగా ఈ తరహా ఘటనలను తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఈ వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వివాహేతర సంబంధాల వ్యవహారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వీటి ఫలితంగా జరుగుతున్న నేరాలు, ఘోరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి కారణంగా నాశనమవుతున్న వారి జీవితాల సంగతి అలా ఉంచితే, బంగారు భవిష్యత్తున్న పిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. పాపం పుణ్యం ఎరుగని వయసులో వారి మనసుల్లో తీవ్రమైన అలజడిని, ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఇలా రోజురోజుకి పెరిగిపోతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వివాహేతర సంబంధాలకు ప్రత్యేకంగా ఒకటే కారణం అని ఉండదు అని అంటున్నారు నిపుణులు. ఇందులో పలు కారణాలు శరీరానికి సంబంధించినవి అయితే మరికొన్ని కారణాలు మనసుకు సంబంధించినవని చెబుతున్నారు. ఈ విషయంలో ఆడ మగ అనే తేడాలేవీ ఉండవు అని, ఇద్దరి వైపు నుంచి కారణాలు ఉంటాయి అంటున్నారు. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల మధ్య భావోద్వేగ సాన్నిహిత్యం కొరవడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, వినకపోవడం, అభినందించకపోవడం వంటివి బయట సాన్నిహిత్యాన్ని కోరుకునేలా చేస్తాయి. భార్య లేదా భర్త నుండి తగినంత ప్రేమ, శ్రద్ధ, గౌరవం లభించడం లేదు అని భావించినప్పుడు ఆ ఖాళీని మరొకరితో నింపుకోవాలి అని చూస్తారు. ఇదే క్రమంలో లైంగిక కోరికలు తీరకపోవడం లేదా భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం తగ్గిపోవడం కూడా ఈ అక్రమ సంబంధాలకు మరో ప్రధాన కారణమని అంటున్నారు. అదేవిధంగా మరికొంతమంది దంపతులలో కొత్తదనం కోరుకోవడం, ఉత్సాహం ఆశించడం కూడా దీనికి దారితీయవచ్చు అని చెబుతున్నారు. దీంతో కాలక్రమేణా భాగస్వాముల మధ్య ఎమోషన్స్ కరువవ్వడం, మానసిక దూరం పెరగడం, కమ్యూనికేషన్ లేకపోవడం, భావాలను పంచుకోలేకపోవడం, ఒకరు పంచుకున్నా మరొకరు అర్థం చేసుకోకపోవడం జరుగుతుంది అని, దీని తదుపరి దశ వివాహేతర సంబంధాలేనని చెబుతున్నారు. ఇలా అటు శారీరక, మానసిక సమస్యల ఫలితమే వీటికి ప్రధాన కారణము అని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతరులను చూసి కొత్త కొత్త కోరికలు పెంచుకొని వాటిని తీర్చుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపడక పలువురు ఈ మార్గాలను ఎంచుకుంటారు అని చెబుతున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి అని చెబుతున్నారు. ఇలా నేటి సమాజంలో మానవ సంబంధాల మధ్య పెరిగిపోతున్న ఆర్థిక సంబంధాలు ఒక ప్రధాన కారణము అంటున్నారు. భాగస్వామిపై కాకుండా మరొకరిపైకి ఆలోచనలు మళ్ళుతున్నప్పుడు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించేలా ప్రయత్నించాలి. ఇలాంటి వాటిని ప్రోత్సహించే స్నేహితులకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. ఇక అక్రమ సంబంధాలు బయటపడినప్పుడు నిపుణులు కౌన్సిలింగ్, థెరపీని సిఫార్సు చేస్తారు. ఇది జంటల మధ్య బంధాన్ని పునర్నిర్మించుకోవడానికి సహాయపడుతుంది.